వైరల్ టెస్ట్ పాజిటివ్ అంటే టైఫాయిడ్ కన్ఫర్మేనా? ఇవాళ నా ఓపీకి ఒక పేషెంట్ వచ్చింది. డాక్టర్, నాకు 3 డేస్ నుంచి ఫీవర్ ఉంది. టెస్ట్ చేస్తే వైరల్ పాజిటివ్ వచ్చింది. నాకు టైఫాయిడా అని. సో, ఈ వైరల్ టెస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఈ టెస్ట్ మనకి టైఫాయిడ్ ఫీవర్ అనుమానం ఉన్నప్పుడు చేస్తారు. ఈ టెస్ట్‌లో మనకి మన శరీరంలో కనుక ఈ సాల్మొనెల్లా టైఫాయిడ్ బ్యాక్టీరియాకి ఏమైనా యాంటీబాడీస్ ఉంటే డిటెక్ట్ చేస్తుంది. కానీ ఈ టెస్ట్‌కి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఈ టెస్ట్ అసలు పాజిటివ్ రావాలంటేనే మినిమమ్ 7 డేస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉండాలి. అంతేకాకుండా ఫాల్స్ పాజిటివ్స్ ఎక్కువ. ఇదివరకు ఆల్రెడీ టైఫాయిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉన్నా, టైఫాయిడ్ వ్యాక్సిన్ రీసెంట్‌గా వేసుకొని ఉన్నా, కొన్నిసార్లు వేరే ఏదో ఇన్ఫెక్షన్‌లో క్రాస్ రియాక్షన్ వల్ల కూడా పాజిటివ్ రావచ్చు. ఇంకా ఎండమిక్ ఏరియాస్‌లో ఉండే పేషెంట్స్‌కి సహజంగానే యాంటీబాడీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళలో కూడా వైరల్ పాజిటివ్ రావచ్చు. సో, రిపోర్ట్ చూడగానే కంగారు పడకండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ టెస్ట్‌ని అండ్ మీ సింప్టమ్స్‌ని చూసి కోరిలేట్ చేసి ట్రీట్మెంట్ పెడతారు. సో, టైఫాయిడ్ కన్ఫర్మేషన్‌కి ఏం టెస్ట్ కావాలి? అటు బ్లడ్ కల్చర్ కానీ, స్టూల్ కల్చర్స్‌తో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. డాక్టర్ ఎప్పుడూ కూడా రిపోర్ట్స్‌ని ట్రీట్ చేయరు. పేషెంట్‌ని ట్రీట్ చేస్తారు కాబట్టి రిపోర్ట్స్ చూసి కంగారు పడొద్దు. కన్సల్ట్ ఏ డాక్టర్. స్టే అవేర్ అండ్ స్టే హెల్తీ. థాంక్ యూ.